సివిల్ వాళ్ళను ఒక 65 మందిని ఆపడం జరిగింది. ఈరోజు ఒక టెక్నికల్ ప్రాబ్లం చేత ఆ 65 మెంబర్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి చదువుకొని గంటలు వందల వేల గంటలు శ్రమించి ఉద్యోగం సంపాదించుకునేటువంటి క్రమంలో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల 65 మంది ఆపి వాళ్ళ జీవితాలను ఎక్కువసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తాము. సార్ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఐఎస్ఎఫ్గా, సార్ మీరు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను సమీక్ష చేసేటువంటి సందర్భంలో మీరు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆర్డర్ కాపీలు ఇచ్చినడానికి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సాక్ష్యాల్లో భాగంగా ఈ 65 మంది సివిల్ వాళ్ళను ఏఆర్ వాళ్ళను సిబ్లింగ్ ఎస్బీ పేరు మీద వీళ్ళందరినీ ఆపి వీళ్ళ లైఫ్లో వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబంలో ఒక అపనమ్మకాన్ని ఒక భయోత్పాతాన్ని సృష్టించి వీళ్ళ దుఃఖానికి కారకులయ్యేటువంటి ప్రయత్నం మాత్రం మీరు చేయకూడదు. ఎందుకంటే గతంలోనే ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కడు పేదరికంతో బాధపడి దుఃఖపడి ఆవేదన పడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 65 మంది ఎందుకంటే ఒక ఉద్యోగ ఒక కుటుంబం బాగుపడుతుంది. అటువంటిది ఒక 65 మంది అంటే వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఉంటారు, పాపం ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఒక పూట దీన్ని రెండో పూట తినకుండా ఇబ్బందులు పడి అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళు ఉంటారు కనుక మీరు ఈ 65 మందికి సరైన న్యాయం చేస్తారని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఐఎస్ఎఫ్గా ప్రత్యేకంగా తెలియపరుస్తాను.